మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కి రావాలని నోటీస్ వచ్చిందా? అది అరెస్ట్ కాదు, అది నోటీస్ ఆఫ్ అపియరెన్స్. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 క్లాస్ 3 ప్రకారం ఇది ప్రొసీజర్. పోలీసులు మీపై అనుమానం ఉన్నప్పుడు వెంటనే అరెస్ట్ చేయకుండా ముందుగా ఒక నోటీస్ ఇచ్చి మీరు హాజరు కావాలని అడుగుతారు. కానీ ఇక్కడ వెంటనే అరెస్ట్ చేయకూడదు. కానీ మీరు ఆ నోటీసును పట్టించుకోకపోతే లేదా మీ వివరాలు సరిగా ఇవ్వకపోతే అప్పుడు పోలీసులకు అరెస్ట్ చేసే హక్కు వస్తుంది. అండ్ ఇక్కడ మరొక ముఖ్యమైన రూల్ ఉంది. మీపై 3 సంవత్సరాల పనిష్మెంట్ కేసున్నా ఆర్ మీరు 60 సంవత్సరాల పైబడిన వారు లేదా ఆరోగ్య సమస్యలతో ఉంటే పోలీసు డిఎస్పీ స్థాయి అనుమతి లేకుండా అరెస్ట్ చేయలేరు. ఇది మీ హక్కులను కాపాడే ప్రొసీజర్. అంటే చట్టం మీకు ఒక అవకాశం ఇస్తుంది, ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయండి, తర్వాత యాక్షన్ అని. కాబట్టి నోటీస్ ఆఫ్ అపియరెన్స్ కి భయం అవసరం లేదు. దాన్ని నిర్లక్ష్యం చేయడం మాత్రం పెద్ద తప్పు. అలాగే పోలీస్ మీకు నోటీస్ ఆఫ్ అపియరెన్స్ ఇచ్చి పిలిచి అండ్ మీరు నోటీస్ కి కోఆపరేట్ అయితే సేమ్ ఆఫెన్స్ లో అరెస్ట్ చేయకూడదు. పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. అది ఎప్పుడంటే మీరు అబ్స్కాండ్ అవుతారు, ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేస్తారు అనే క్రిటికల్ సిచ్యువేషన్ లో మాత్రమే రిటర్న్ రికార్డ్ తో అరెస్ట్ చేస్తారు. చివరిగా మీకు రైట్స్ ఉన్నాయి, మీరు క్వశ్చన్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, నోటీస్ అంటే ఛాన్స్, అరెస్ట్ అంటే లాస్ట్ స్టెప్.